సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు వెలుగులోకి రావడంతో విశాఖ జిల్లా వైద్యాధికారులు రంగంలోకి దిగారు. క్లినిక్ లో తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించి అరాచకాలు ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా వీటి మీద పోలీసులు అదేవిధంగా అధికారులు కూడా దాడులు చేశారు. ఈ భాగంగానే దీన్ని ప్రస్తుతం లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎవరైతే సంతానం కోసం వస్తున్నటువంటి ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా చాలా వరకు మోసాలు చేస్తూ మొత్తం ఇదంతా కూడా బట్టబయలు అవడంతో గతంలో కూడా దీని మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అనాధికారికంగా అనుమతులు తెచ్చుకొని మళ్ళీ లోపల కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డెమో ఆఫీసర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, లోపలికి వెళ్లారు, ఎటువంటివి లోపల లాక్ చేస్తుందండి. 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ 2018లో ఈ బిల్డింగ్ కాకుండా ఇంకో బిల్డింగ్ లో వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 2023 వరకే ఉంది. 5 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ రెన్యువల్ చేసుకోలేదు. ఇక్కడైతే పర్మిషన్ లేదు. విశాఖ జిల్లాలో ఈ యొక్క సెంటర్ కి, మిగతా సెంటర్లకి పర్మిషన్ ఉంది. 9 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళ పర్మిషన్ ఉంది. దీనికి ఒక బోర్డు ఉంటుంది. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ పి జగదీశ్వరరావు గారు, నెక్స్ట్ అలాగే పీడియాట్రిషియన్ హెడ్, గైనకాలజీ హెడ్ కలిపి బోర్డు. ఈ బోర్డు మీటింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వచ్చా లేదనే సరగసి ఉంటుంది. అటువంటిది 5 అప్లై చేస్తే మేము 2 ఇవ్వడం జరిగింది. అందులో వీళ్ళు లేరు. వీళ్ళ సెంటర్ కూడా పర్మిషన్ లేదు. కలెక్టర్ గారు మీటింగ్ అయిన తర్వాత కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది తప్పించి ఇటువంటిది ఏమీ జరగలేదు. ఇక్కడ ఏమీ లేదు. ఇది వరకు వాళ్ళు ఎక్కడైనా సరే మరి చేసి ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారేమో తెలియదు. కానీ ఇప్పుడు 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ లాక్ చేసి ఉన్నాయి. చూసాం. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆదేశానుసారం మేము రావడం జరిగింది. చూసాం. అంతే. ప్రస్తుతానికి అయితే ఆరోపణలు హైదరాబాద్ లో కూడా ఇదంతా కూడా బట్టబయలవడంతో దానికి సంబంధించి విజయవాడ, విశాఖలో కూడా జరుగుతున్నాయి. ఇంక నిన్న కూడా కళ్యాణి అనే మేనేజర్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి డాక్యుమెంట్స్ లోపల మీరు గమనించారు? లోపల ఏమైనా డాక్యుమెంట్స్ నేను చూడలేదు సార్. ఇప్పుడు వచ్చి చూడితే డాక్యుమెంట్స్ లాక్ చేస్తుంది కాబట్టి మన డాక్యుమెంట్స్ మరి పోలీసు వాళ్ళు లేకుండా చూడడం అవ్వలేదు. అది లాక్ చేస్తుంది. మరి పాతయ్య అంటున్నారు అవన్నీ కూడాను. సరే, ఈవేళ వాళ్ళ మరి హైదరాబాదు, విజయవాడలోనే జరిగిందని చెప్పి అంటున్నారు. మరి అక్కడ జరిగిందేమో తెలియదు. కానీ ఇక్కడైతే యాక్చువల్గా పర్మిషన్ లేదండి. ఈ సెంటర్కి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ చేయలేదు. ఏమని ఓపీ కూడా ఇక్కడ లేదు. మరి ఏమైనా కొత్త ఏమైనా పాత అక్కడ జరిగినా ఇక్కడ ఏమైనా ముసుగులో ఇక్కడ బయటికి పెట్టి దాదాపు ఇక్కడ ఎవరికైనా పేషెంట్లు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వేరే తీసుకెళ్లడం కానీ ఏం చేస్తున్నారు? లేదు, అలాంటి అవకాశమే లేదు. ఇక్కడ ఈ సెంటర్ పర్మిషన్ లేదు. ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా ఓపీలో లేరు. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇక్కడ జరగడం లేదు కాబట్టి మేము ఇక్కడ పర్మిషన్స్ లేవు. పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి. వీళ్ళ రిజిస్ట్రేషన్ మిగతా అన్ని చేసినట్లు బట్టి ఇక్కడ మనకి 50 సెంటర్లు ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి. అందులో ఇది లేదు. ఈ సెంటర్ పర్మిషన్ లేదు కాబట్టి మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ పేపర్లో ఇవ్వడం జరిగింది. అయినా సరే వాళ్ళు చేసుకోలేదు. ఈ సరోగసి అంటే సరోగసికి ఐవీఎఫ్ కి రెండింటికి అద్దెగర్భం అంటే పిల్లలు పుట్టకపోతే ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తారండి. ఐవీఎఫ్ సెంటర్ లో కూడా సెట్ కాకపోయినట్లయితే సరగసికి వెళ్తారు. సరగసి కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉండాలి. ఎలిజిబిలిటీని బట్టి అది గవర్నమెంట్ ఒక మెడికల్ బోర్డు ఉందో మెడికల్ బోర్డులో ఎలిజిబిలిటీ ఇస్తారు. ఎలిజిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు సరగసికి అప్లై చేసుకుంటారు. గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. ఆ రూల్స్ ప్రకారంగానే కలెక్టర్ గారి ఆధీనంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు గారు ఇక్కడ చూస్తున్నారు. ఈ సెంటర్కి అయితే అనుమతి లేదు సార్. అంటే అద్దెగర్భం ఇచ్చేటప్పుడు భర్తవి కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి? అంటే పుట్టబోయేటువంటి బిడ్డకి కానీ అది యాక్చువల్గా అది వాళ్ళ యొక్క విల్లింగ్ నేచర్ అది ఇవ్వడానికి లేదండి. అది పర్మిషన్స్ అన్ని కూడా ముందు వాళ్ళు తీసుకోవాలి. పర్మిషన్స్ మరి తీసుకున్నారో లేదో అనేది మాకైతే తెలియదు. ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ మేము దాని గురించి పట్టించుకోలేదు. సుమారు ఎంతమంది ఉండొచ్చు అంటే ఓవరాల్ గా విశాఖలో చూసుకుంటే ఇలాంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ అవ్వచ్చు, సరోగసి సెంటర్స్ విశాఖపట్నంలో 9 ఉన్నాయి సార్. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ కదా, ఐవీఎఫ్ సెంటర్స్ 50 ఉన్నాయి. సరగసి 9 ఉన్నాయి. అంటే పర్మిషన్ అఫీషియల్ గా ఇచ్చినాయి పర్మిషన్స్ ఉన్నాయి. పర్మిషన్ ఇదే ఈ సెంటర్కి అయితే పర్మిషన్ లేదండి ఇక్కడ. ఇది ప్రస్తుతం అయితే అధికారులు కూడా ఎవరైతే ఇక్కడ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉందో దీనికి ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుని లోపల ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఎవరైతే పిల్లలు పుట్టిన వాళ్ళు సంతానం కోసం ఇక్కడికి చేరుకున్న తర్వాత వారి దగ్గర నుంచి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం, తర్వాత వీళ్ళు వాళ్ళ యొక్క కౌంటింగ్ అనేది ఇదంతా కూడా తక్కువగా ఉంటే మిగతా అక్రమంగా అంటే వేరే వాళ్ళవి అంతా కూడా వీర్య కణాలు ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత వాళ్ళ ద్వారా బేబీని పుట్టించడం, సరోగసి కేంద్రాలు, ఈ ఐవీఎఫ్ సెంటర్లు అయితే ప్రస్తుతం అయితే ఈ దంపతులు ఎవరైతే పిల్లలు పుట్టినటువంటి దంపతులు ఉన్నారో వాళ్ళ యొక్క దీన్ని క్యాష్ చేసుకుని ఈ విధంగా వాళ్ళైతే అక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నగరంలో ప్రస్తుతం ఈ సెంటర్తో పాటు మొత్తం 9 సరోగసి కేంద్రాలు, ఐవీఎఫ్ సెంటర్స్ కూడా మొత్తం 50 వరకు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఈ రోజు మరి ఏకకాలంలో మొత్తం తనిఖీలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే మాత్రం ఈ ఘటనకు సంబంధించి గతంలో
2018 ఆ టైంలో 2020 సమయంలో ఇక్కడ కూడా తనిఖీలు జరిగాయి. తర్వాత ఇక్కడ కూడా అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా అద్దె గర్భం కోసం వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి వేరే వాళ్ళ శుక్రకణాలు ఇవన్నీ కూడా మిక్స్ చేసి వాళ్ళని తప్పుదోవ పట్టించడం, పిల్లల్ని పుట్టించడం అన్ని కూడా చేస్తున్న ఆరోపణలు. ఇప్పుడు కూడా ఈ కొత్త బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా అనాధికారికంగా జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. లోపల కూడా చాలా వరకు డాక్యుమెంట్స్ ఉన్నాయి. నిన్న కూడా చేసినటువంటి రైడ్స్ లో భాగంగా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతోపాటు మేనేజర్ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ్ అనే మేనేజర్ని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఓవరాల్ గా దీనికి చూసుకుంటే మొత్తం ఈ ఐవీఎఫ్ సెంటర్లు అవ్వచ్చు, సరోగసి కేంద్రాలు ఇవన్నిటి మీద ప్రస్తుతం అయితే పోలీసులు ఏకకాలంలో మొత్తం దాడులు అయితే నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.